స్కెచ్ ఆర్టిస్ట్ ఏంటి, గంగ బొమ్మ గీయటం ఏంటి, మీకేదో విషయం చెప్పాలనుకుని చనిపోవడం ఏంటి? అంతా గందరగోళంగా ఉంది రుద్ర. చెప్పు వీరు, ఆ రోజు రామనాథం గారు నీతో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడతారు? వేరే అడ్రస్కి వెళ్ళబోయి పొరపాటున వచ్చామన్నారు. విశ్వనాథ్ బాబాయ్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఫంక్షన్లోకి రమ్మంటే ఏదో పనుందని వెళ్ళిపోయారు. అంతే, నాకైతే ఆ స్కెచ్ గురించి ఏం తెలీదు. పెద్దమ్మా, ఆయన మీతో ఏం చెప్పారో అదేనా చెప్పండి. అతను నాతో నాతో ఏం చెప్పాడు శకుంతల? మీరు చెప్పే విషయాలు బట్టి చాలా నిజాలు తెలుస్తాయి. ఏంటో చెప్పండి అమ్మగారు. ఆయన కూతురెవరో కాదు, మీ కోడలు గంగ, రుద్రప్రతాప్ భార్య. అతను నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కొన్ని చెప్పే లోపే అతని ప్రాణం పోయింది. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఆయన మీతో ఏదో చెప్పాడని చెప్తున్నారు. నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అంతే, ఏమీ చెప్పలేదు అంటున్నాను కదా. అమ్మగారు, కాసేపు నన్ను అందరూ ఒంటరిగా వదిలేయండి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను విసిగించకండి. కళ్ల ముందే యాక్సిడెంట్ చూసింది కదా, బాగా భయపడిపోయినట్టుంది. తనని కాసేపు డిస్టర్బ్ చేయకండి. రుద్ర, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే పెదనాన్న. నా ఆవేశం వల్ల భానుని దూరం చేసుకున్నాను, నింద మోస్తున్నాను. మళ్ళీ అలాంటి తొందరపాటుతో నేను ఏ చిన్న తప్పు చేసినా ఈ కుటుంబంలోని బంధాలన్నీ విచ్ఛిన్నమవుతాయి. ఎవరికి వాళ్లుగా విడిపోయి బ్రతికే పరిస్థితి వస్తుంది. అది పెదనాన్న తట్టుకోలేరు. ఈ కుటుంబమే నా బలం, బలహీనత. ఈ బంధాల్ని కాపాడుకోవడం కోసం అవసరం అనుకుంటే తగ్గుతాను, పరిస్థితులపై నెగ్గే సమయం వచ్చినప్పుడు తేల్చుకుంటాను. అందుకు నేను ఇలాగే ఉంటాను. నిన్ను సాన బాగా అర్థం చేసుకున్నాను అనుకున్నాను బా, కానీ నువ్వు ఎవరికి అర్థం కానంత గొప్ప మనసున్నాడు బా. నేను నిన్న మాటలతో బాధ పెట్టుంటే క్షమించు బా, క్షమించు. ఒక రకంగా నువ్వు మంచి పనే చేసావు బ్రో. ఈ గంగే విశ్వనాథం కూతురు అని బయట పెట్టే ఆధారం శాశ్వతంగా పోయినట్టే. ఆ నిజం తెలిసిన గంగ పేరెంట్స్ ఉన్నారు కదిష్క. వాళ్ళని లాక్ చేయడానికే కదా జయ పెళ్లి ప్లాన్ చేశాం. వన్స్ జయ పెళ్లి అయిపోతే ఆ తర్వాత సిచ్యుయేషన్ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్, కానీ రుద్ర గంగ వాళ్ళని ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు రామనాథం గురించి ఎంక్వైరీ చేసినా చేస్తారు. నిజమే, ప్రస్తుతానికైతే పెద్ద గండం నుంచి బయటపడ్డాం. థాంక్ గాడ్.
నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హాస్పిటల్కి తీసుకెళ్దామని ఒక మేడంని రిక్వెస్ట్ చేస్తే ఆ మేడంకి ఏదో చెప్తూ సడన్ గా ప్రాణాలు వదిలేశారు. రామనాథం గారి డెత్ చాలా మిస్టీరియస్ గా ఉంది. అవును బా, ఆయన మనల్ని కలవాలనే ఫోన్ చేశాడు. మనం ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన లేకపోవటం, చివరికి ఆయనకి యాక్సిడెంట్ అవటం, ఇదంతా ఆలోచిస్తా ఉంటే ఇదే యాక్సిడెంట్ కాదనిపిస్తుంది బా. కరెక్ట్ రంగా, ఆయన మనకేదో విషయాన్ని కన్వే చేయాలనుకున్నాడు. అది మన వరకు రాకూడదనే ఎవరో అతన్ని ఏదో చేశారనిపిస్తుంది. అంటే రామనాథం గారు మనకు చెప్పాలనుకుంది చాలా ఇంపార్టెంట్. పైగా అందులో ఏదో సీక్రెట్ దాగుందేమో అని నాకు డౌట్గా ఉంది. ఆయన చెప్పాలనుకున్న విషయానికి నా స్కెచింగ్ వేయడానికి ఏమైనా సంబంధం ఉంది అంటారా సార్? మేబీ అయి ఉండొచ్చు. రామనాథం గారికి గంగే ఈ విశ్వాసార్ కూతురు అని తెలిసిపోయినదా? ఆ విషయం చెప్పనాకే వచ్చారా? లేకపోతే ఆయన చంపినోడికి గంగ గురించి నిజం తెలుసా? అసలు వాళ్ళు ఎవరై ఉంటారు? ఈ విషయం బావతో చెప్పాలన్నా వద్దా? ఏటి అర్థం కావట్లేదు. రంగా బా, మనం ఈ విషయాన్ని అంత ఈజీగా వదలకూడదు. రామనాథం గారి యాక్సిడెంట్ వెనుక ఎవరున్నారో తెలుసుకునే బాధ్యత నీది. ఇక్కడ వంశీ జయల పెళ్లి ఆపే బాధ్యత నాది.